నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. మా పెద్దబ్బాయి నెపోలియన్. ఓహో, చిన్నోడు మెక్డవలా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకుంది. ఫ్రెషేనా? నేను ఫ్రెష్ ఏంటండి? మగాళ్ళు నోటితో విషయంలో ఫిజికల్ గా మిస్సింగ్లు. ఏమిటి నా పెళ్ళాం ఆ సైన్స్ లెక్చరర్ తో సోషల్ అఫేర్స్ పెట్టుకుందా? అమ్మో, గట్టిగా కౌగులించుకున్నారా బాబు? ఎక్కడా? అక్కడా అదిగో పక్క. ఆ పక్కలను చూస్తే నీ పిల్లల లెక్కలన్నీ బయటపడిపోతాయి. బాగున్నావా నాన్న? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు డాడీ? నేను బాగానే ఉన్నాను గానీ నువ్వు అక్కడే ఆగు. దిష్టి తీయాలి. దిష్టి పాట పాడు తారాబాయ్. పుత్తిలి బాయ్. ఈ బాయ్ సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు. ముందు నన్ను దిష్టి తీయని. అమ్మా, ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. వచ్చి రాగానే గంట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోతా. చలో కాశ్మీర్. వద్దు నాన్న, అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు నేను రానివ్వరు. అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్. యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు. అప్పుడు నువ్వు వెళదు గాని. ఏది శాశ్వతం కాదు నాయనా. నువ్వు లోపలికి రా చెప్తా. బాబు, మా పెద్దబ్బాయి నెపోలియన్. ఓహో, చిన్నోడు మెక్డవలా? అసే ఊరుకో జోకులు. ఏమన్నా అంటే కోపం. ఈయన పేరు అమీర్ ఖాన్. హలో. ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. నువ్వు అమీర్ ఖాన్ లా లేవే, సల్మాన్ ఖాన్ లా ఉన్నావే. నన్ను పరిచయం చేయక చంపేస్తా. ఏమండే పరిచయాలకే బాసిపోతారా? చచ్చిపోతా. నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు. వీడు కోకిలా లేడే, కాకిలా ఉన్నాడే అంటాడు. ఎక్కడో పోర్టల్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను. చంపేస్తా. అచ్చా ఊరుకో. నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందానా అన్న? అందింది నాన్న. చాలా నచ్చింది. ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి? టైం బ్యాడ్. ఎవరు తప్పించగలరు పిల్లి? సారు, మా వాడి పెళ్లి తిరుమల పైన. తిరుమల పైనంటే పైన? అచ్చా ఊరుకో. నీకు అన్ని జోకులే. పెళ్లికి రాకపోయినా పర్వాలేదు. రిసెప్షన్ మాత్రం ఇక్కడే. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు? రాడా? ఎందుకు రాను బాబు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకుంది. వస్తాం, చూస్తాం, ఏడుస్తాం. వెళ్దాం. అయ్యరో అయ్యరో, లెటర్స్ తీసుకో. శుభం అంటూ మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరుగుతుంటే మధ్యలో ఈ పోస్టల్ సర్వీస్ ఏమిటయ్యా? అంటే మీ ఇంట్లో పెళ్లి అయితే పబ్లిక్ హాలిడే ఇస్తారా? మోహన్ చూడు, రాత్రి అంతా పెళ్లిలో పెట్రోల్ మార్క్స్ లైట్ పోసిన వాట్ల తీసుకో. గుడి నుంచి సత్రం దాకా పెట్రోల్ మార్క్స్ లైట్ మోసిన సంగతి వీడికి ఎలా తెలిసింది? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమీర్ ఖాన్ గారికి మన పద్ధతులు ఏవీ తెలియవు. ఇవ్వు, పూసుకోండి. ఇవిగోండి ఉత్తరాలు. పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఇచ్చెళ్ళాడు. హాయ్. హాయ్ మాస్టరు, మాస్టరు. ఇస్తారా? అబ్బా, మా మాస్టర్ అండి. నీ అంటున్నావు? ఫ్రెషేనా? నేను ఫ్రెష్ ఏంటండి? ఆహా, ఎప్పుడో మధ్యాహ్నం స్నానం చేశారంటున్నా. అమ్మయ్యా, కొన్ని డైలాగులు గ్యాప్ ఇచ్చి చెప్పకు. గుండెలు పగిలిపోతాయి. సారీ. విష్ యు ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ తెల్లబడికి ఆదృష్టం కూడానా? మగాళ్ళు నోటితో విషయంలో ఫిజికల్ గా మిస్సింగ్లు. చిరిగింది బట్ట. దెబ్బ తగిలితే తగిలింది గానీ ఫ్లవర్ బొకే ఫ్రీగా దొరికింది. ఏడ్చినట్టుంది. ఏమిటి నా పెళ్ళాం ఆ సైన్స్ లెక్చరర్ తో సోషల్ అఫేర్స్ పెట్టుకుందా? ఇప్పుడే నువ్వు ఇంటికెళ్ళి వాళ్ళ కథ తేల్చకపోతే పెళ్ళే నీకు శుభవాళ్లకు. ఇంకా నువ్వు ఆలోచించకుండా వెంటనే ఇంటికెళ్ళి నీ ప్రేమలెత్తిన ప్రేమికుడు క్వార్టర్ పంపించి హాఫ్ లో ఉన్న విషయాన్ని ఫుల్ గా తేల్చేసుకో. తేల్చుకుంటా. నేనసలే అనుమానపు కుక్కని. డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ట్రిక్కులన్నీ లుక్కని. ఇప్పుడు ఎందుకండి, తర్వాత వెళ్తాను. ఇప్పుడే వెళ్ళు. వెళ్ళి మీ సైన్స్ మాస్టర్ గారు ఉన్నారో లేరో చూసి చెప్పు. ఇప్పుడు బాగుండదండి. బాగుంటుంది. ఇలాంటి టైంలోనే బాగుంటుంది. వెళ్ళు వెళ్ళు. అలాగే. మీ ప్రైవేట్ సంగతి పబ్లిక్ గా తెలుస్తా. అమ్మాయి పుత్లి, కోడల పిల్లతో తోడుగా వెళ్ళి నువ్వు కూడా మాట్లాడరా. ఒంటరిగానే వెళ్ళని.
నేనసలే అనుమానపు కుక్కని సీక్రెట్ గా ఫాలో అయి లుక్ అని. వీడి ఆవేశం చూస్తుంటే మెస్సును ముంచేలా ఉన్నాడే. ఆ? ఆ! ఒరేయ్, ఆగు. మాస్టరు మాస్టరు एक सेकंड రేయ్ ఎవరో తలుపు కొడుతున్నారా? నేను బిజీగా ఉన్నాను రా. బోల్ మాస్టరు నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. రేయ్ నేను ఫోన్ లో మాట్లాడుతున్నారా? వెళ్ళు. రేంసం ఇప్పుడు అయిపోయింది కదా, ఓపెన్ చేయి. తెరితో ఓకే ఓకే. మాస్టరు మాస్టరు అబ్బా మీకోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాను మాస్టరు, ఇప్పటికి దొరికారు. ఏంటి మాస్టరు? ఏంటి ఏంటి మాస్టరు? లోపలికి వచ్చేయ్. లోపలికి రమ్మని పిలుస్తున్నాడు, చూసావా? చూశాను. అయ్యో మాస్టరు, అమ్మో గట్టిగా కౌగులించుకున్నారా బాబు? ఎవరైనా చూస్తారు. అయ్యో మాస్టరు, ఎక్కడా? అక్కడ ఆ, అదిగో బక్క. ఆ. ఆ బక్కలను చూస్తే నీ పిల్లల లెక్కలన్నీ బయటపడిపోతాయి. అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా? ఇలా అయ్యరు, ఈ వంద నీదాగా? నాదే. పొద్దుటే ఇక్కడ దాచా. తీసుకో. ఆ. ఎక్కు, ఏయ్. ఎక్కు. ఆ, అయ్యో ఒరే చచ్చాను రోయ్. అయ్యో అమ్మో. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటాను మాస్టారు. ఆ, అమ్మా కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్. ప్రామిస్. నేను చేయలేదు. అచ్చా, అచ్చా. నువ్వు నోరు పోయి రాలుచ్చా. ఏమండి ఏమండి ఆగండి. కోకిల నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది. హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్ స్లోగా. ఓహో వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనండి? వాట్? అది కాదు, ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా? yes I am ENT స్పెషలిస్ట్ ఎం ధర్మరాజు. షల్ వి ప్రొసీడ్? ప్లీజ్ ప్రొసీడ్ సార్. మరణం ఆయన పల్స్ చూడు. మన పని త్వరగా ఫినిష్ చేసి మార్చురికి పంపిస్తే అక్కడి నుంచి లీజర్గా శ్మశానానికి పంపించు. ఆ మిగతా సంగతి కొరువు చూసుకుంటాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సార్ వీడు ఫుల్ గా ఎప్పుడు మాట్లాడతాడండి? ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేరు. డాక్టర్ దానం. డాక్టర్ దహనం అంట. బుల్లెట్ స్వరపేటకి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గానీ డైలాగ్ కి గ్యారంటీ లేదు. అబే తొందర కంగారు ఏమీ లేదండి. ఇప్పుడు వీడు మాట్లాడకపోతే తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు. ఈజ్ ఏ పొలిటీషియన్? అవునండి, మావాడు పెద్ద పొలిటీషియన్. అయితే కాంగ్రెస్ పొజిషన్ కూడా కనుక్కొని చెప్పండి. అలాగే బీజేపీ ఎంఐఎం అదర్స్ కూడా కనుక్కు చెప్తాను సార్. కోకిలా విన్నావా? నమస్తే సార్. ఏంటిదంతా? నిన్ను సస్పెండ్ చేశాను, అయినా నా కాంపౌండ్ లో ఉండి ఇంత రగడ చేశావు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. నీకు ఆ మిలిటరీకి ఏంటి గొడవ? ఆ మిలిటరీ వాడి భార్యతో ఈయన గారు ఇష్యూ అండి. దాంతో వారు రెచ్చిపోయి వీరిని డిష్యూ అండి. చచ్చా, నేను చెప్తాను. అవును సార్, మేమే తీసుకొచ్చాను. అవునండి. పక్కింటి ఆడపిల్ల మనకు చెల్లితో సమానమని 5 ఏళ్ల కిందట అనసూయమ్మ విషయంలోనే చెప్పాను. అయినా నీ బుద్ధి బురదలోనే ఉంది. నిన్ను ఛ! నేను చెప్తాను పడుకో. నాకు అర్థమైంది, మొత్తం టోటల్ అర్థమైపోయింది నాకు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటున్నారు సార్. అయ్యో మీరు కష్టపడకండి, ఇంకా అవన్నీ మేము చెప్తే చెప్తాంగా, బాగుండదు. మేము చెప్తాము. మ్యాటరు పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకోమని ఏడుస్తున్నాడు. అవును సార్, అదే అంటున్నారు సార్. సమజ్గా వీళ్ళ మంచితనం వల్ల వదిలిపెడుతున్నా. మళ్ళీ ఏ జన్మలోనూ నువ్వు నాకు కనిపించకు. యాద్రకు. లేదురా, ఇంకా finish అవ్వలేదు. నువ్వు పడుకో. నేను ఇంకా సర్నాశనం చేయాలి. నేను పర్సనల్ గా ఫోన్ చేస్తా. పడుకోరా, నిన్ను నేను చంపుతాగా. ఎన్నిసార్లు గోకుతున్నందుకు సారీ. ఇతను ఎలాగైనా మాట్లాడాలండి, మాట్లాడతాడు కదండి. నేను కమ్మనా ఎత్తుకొని పాలిస్తూ గుణింతాలు నేర్పించడానికి? నా గుణింతాలు వచ్చినాయి. డా డా గుడిస్తే డి, డి కింద క్రావడిస్తే డ్రి, లా లా కొమ్మిస్తే లు, లు కింద లావతిస్తే లు, డ్రిల్. వావ్, గ్రాండ్ సక్సెస్. ఇతనికి వాయిస్ వచ్చేసింది.
కానీ ఇతను ఇలాగే వాగితే వాయిస్ స్టక్ అయిపోతుంది స్ట్రెయిన్ అవటం వల్ల. అలాంటప్పుడు ఇతను నిశ్శబ్దంగా కాసేపు అలాగే ఉంచాలి. నా దగ్గర ఒక స్ప్రే ఉంది, దాన్ని నాభి కింద అంటే ఆ బొడ్డు కింద కొట్టాలి, వెంటనే వాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్ప్రే నా దగ్గర దొరుకుతుంది అనమాట. అర్థమైందండి. వెంటనే ఆ స్ప్రేలు 32 42 నాకు ఇచ్చి వీరిని రిలీజ్ చేయండి. వీరితో చాలా పని ఉందన్నమాట. ఇప్పుడే తెస్తా, ఇక్కడే ఉండండి. డ్రిల్లు నువ్వు ఆ కిటికీలో చూసినట్టు టకటకాపు చెప్పాలి, బాగా పట్టి పట్టు. ఎన్నిసార్లు చెబుతున్నానని మొహం ఇస్త్రీ చేసుకోకు. నీ మీద నా ఫ్యూచర్ బేస్ అయ్యి ఉంది, అర్థం చేసుకో. అర్థం వ్యర్థం డాక్టర్ స్వార్థం స్ప్రే, శబ్దం డాక్టర్ నిశార్థం. అమ్మా అమ్మ అమ్మ నా బెడ్ మీద నేనే పడుకోను, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? డ్రిల్కే డ్రిల్లా కొడతా బెల్లు లేదా? నా బెడ్ మీద పడుకోవడమే తప్పు, పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ గా? అయ్యో, రెండు వైపులా కాళ్ళ, మరి తల ఏమైందబ్బా? ల్యాండర్ కేసు ఉంటాడా? అరే అమీర్, ఏంట్రా ఎక్స్ట్రా తల? ఎవడ్రా వాడు? నా మీద నా తల చేసుకుంటాడా? నా ఫ్రెండ్ నిద్రలో లేపితే భలే కొడతాడు. అచ్చా, ఆడి దగ్గర అంతుందా? ఆడు నిద్ర లేపితే కొడతాడు, నేను నిద్ర లేపి మరీ కొడతాను. అరే లేరా, లే లే. వద్దండి, మీకే డేంజర్ అండి. లే, అమ్మా! నేను చెప్పానా లేదా? నన్ను విరిగిపోయింది నాయనో. అయ్యో, బాబా, అబ్బో! అమ్మో, చచ్చిపోతే కొట్టదు. కింద తగిలి చచ్చిపోతాను నాయనో. అమ్మో, బాబా, బాబా, అయ్యో, బాబా. నీకు దండం పెడతాను, ఆపే అన్నా. అన్నా, అమ్మో, అమ్మా, అన్నా, ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడే ఊరి నుంచి అలసిపోయి వచ్చా, ఇంకా నా వల్ల కాదన్ను. నీలాంటి వాయించేవాడిని వాయించుకు తింటాను నాకు మటంతో పెట్టిన విద్యరా. అర్థమైంది కదా ఇక నీ విద్య. ఇంకా నన్ను వదిలే. బతిమాలుతున్నావు కనుక బతికిపోతావా? డ్రిల్కే డ్రిల్ నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా. లైట్ అయ్యన్నా. అయ్యో, నా మొహాన్ని కాదన్నా, నీ మొహాన్ని వెళ్తిరేసుకో అన్నా. నువ్వా? ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ సంగతి తెలుద్దామని. ఏంట్రా నువ్వు? నా సంగతి తెలిసేది మీ ఇద్దరిని మసాజ్ చేస్తా. అబ్దుల్లా గారు, అబ్దుల్లా గారు. అమ్మా, ఆవా. నేను వాణ్ణి కాదురా, నువ్వు బాబు అంటే మ్యావ్ మ్యావ్ అనడానికి. నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీని రా. మా ఊరా? యా. మా గూడూరులో నీది ఏ ఏరియా? అదే నువ్వు నీ సెటప్ ఉన్నారే. సెకండ్ సెటప్ సాధుపేట. సెకండ్ సెటప్ సంగతి తర్వాత. ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు, దయచేసి చెప్పొద్దు. తెలిస్తే పిసికేస్తది. ఆలోచిద్దాం. అవును బ్రదరు, నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. నేనా? ఎప్పుడు? ఇప్పుడే గూడూరు సాధుపేట. సాధుపేట సెకండ్ సెటప్. అబ్బా, నా డ్రిల్కి నేనే బెల్లా. అమ్మో, వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేదేంట్రా, నాకు ఎప్పుడో తెలుసు. నీకు తెలుసా థర్డ్ సెటప్ గురించి? అంతే. నువ్వు పని చేయి, మూడో సెటప్ గురించి అబ్దుల్ ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే అది గిరిజన స్త్రీ. బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నువ్వు విన్నావా? అది అది ఉద్యోగం కోసం చేసుకున్నా. అలా రా దారికి. సదా నీ సేవలు. ఏం చేయాలో చెప్పన్నా, చిటికలో చేసేస్తా. పడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. అయ్యయ్యో తెలుగు వన్